అమలు చేయాలి. ఇప్పుడు ఒక జెన్కో ప్రాబ్లం కాదు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కంపెనీల ప్రాబ్లం. ఈ రోజు రామగుండం జాయింట్ వెంచర్ కింద మరి సింగరేణి ఏదైతే ఉందో సింగరేణి గారి తర్వాత జెన్కో ఆధ్వర్యంలో నిర్మించాలని తలపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కంప్లీట్ గా ఈ యొక్క జాబ్ వ్యతిరేకిస్తుందని చెప్పి ఈ సభంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. మీకు అందరూ తెలుసు, మనం అందరి ఏదైతే డిసిజన్ తీసుకునే ప్రయత్నం చూసి ఏదైతే పేపర్కి వస్తుందో మరి అక్కడ మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మరి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితుల్లో మనకు తెలిసినట్లు పేపర్ ద్వారా తెలిసినప్పుడు మరి అక్కడ గౌరవ మంత్రివర్గంలో బట్టి విక్రమార్గంలో కలవడం జరిగింది. జాగ్రత్త కూడా ఎలాంటి రుణాదేశ్ గారు కూడా కలవడం జరిగింది. మనం ఒక జాబ్ గురించి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మీరు నిలబెట్టినట్టయితే సింగరేణి కంపెనీ ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తాం, తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అవసరం తెలంగాణ రాష్ట్రంలో అందరినీ ఎన్నికలు వెనుకోవడం చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మీరందరూ గ్రహించాలి, మనం ఇక్కడ ఈ యొక్క జాబ్ కానీ ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో పిఆర్సీ సమావేశంలో ప్రతి ఒక్కరికి చేరి మనం పిఆర్ సాధించుకున్న విషయాలు మీ అందరి దృష్టికి తెలుసు. మరి అక్కడ చూస్తే ఆంధ్రలో పిఆర్సీ పరిస్థితి ఏంటి, మన తెలంగాణ పిఆర్సీ ఒకసారి కంపారిజన్ చేసుకోండి. మరి ఏదున్నా ఆ జరిపోయిన కాలాలు ఏమున్నా రాబోయే కాలం మాత్రం గడి పరిస్థితులు ఉన్నాయి. మన ఐకమత్యం తెప్పించే ప్రయత్నం జరుగుతుంది. ఎవరి స్వార్థం కూడా కాదు ఇది. ఈ యొక్క ఉద్యమం అనేది అందరి ఈ యొక్క ఎలక్ట్రిక్ చట్టాల్లో పనిచేసే జన్మ ప్రాణం కాకుండా ఎంపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ ట్రాన్స్పోర్ట్ వీళ్ళందరికీ మనవడకు దీనికి ఉంది. ఈ యొక్క నిధి జీపీ ట్రస్ట్ కింద మాస్టర్ ట్రస్ట్ అనేది మీకు ఎక్కడ జీతాలు లేకున్నా ఎంపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ ట్రాన్స్పోర్ట్ జీతాలు ఇవ్వలేని పరిస్థితున్న జెన్కో ద్వారా అప్పు చేసిన మన యొక్క ఉదయం సరే జీతాలు ఇచ్చే ప్రయత్నంలో జెన్కో ఉంది. మన అటు కనీసం మన కావాల్సిన ప్రయత్నం మన అందరం భాగస్వాములు కావాలి. మన ఐకమత్యం దీనికి దర్శనం. మరి ఈ యొక్క ప్లాంట్ దగ్గర 2 ప్రాంతాల్లో చూస్తే ఈ సంఖ్య చూస్తే చాలా తక్కువ ఉంది. రేపు మనం ఏమాత్రం ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వానికి యాజమాన్యానికి చేరవేయాలి, అవసరం పెట్టుకోపోవాలి. ఇలా సింగరేణితో లింక్ జాయింట్ వెంచర్ కి తీసుకొచ్చినట్లయితే సింగరేణి ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుందో దాని ప్రైవేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. మన దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ సెక్టర్ ప్రయత్నం ఎలక్ట్రిక్ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం జరుగుతుంది. దేశవ్యాప్తంగా మనం అడ్డుకుంటున్నాం. అక్కడ ఉన్న ఆల్ ఇండియా ఫెడరేషన్ కానీ నేషనల్ ప్రైవేటైజేషన్ కానీ అన్ని రకాల దేశవ్యాప్తంగా ఉన్న సంఘాలు ఒకే వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి బట్టి మనం వ్యతిరేకించిన సందర్భం ఏంటి? ప్రభుత్వం యాజమాన్య వ్యతిరేకం కాదు, మన ఆత్మహత్యకే వ్యతిరేకిస్తుంది. దీన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. ఈ రోజు రామగఢం చూసినట్లయితే 650 ఎకరాల పొలం ఈ రోజు స్థలం మన యొక్క జెన్కోకు సంబంధించిన ప్రాపర్టీ. మన అక్కడ చూసినట్లయితే రైల్వే ట్రాక్ ఉంది ఆల్రెడీ, తర్వాత వాటర్ సమృద్ధిగా ఉంది. మరి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కు దగ్గరగా మన బొగ్గుడుకు ఉంది కోళ్ళు. మన ఇక్కడ దామచారం చూసినట్లయితే దాంట్లో కోటతో నిర్మిస్తున్నది. దాని అప్పు అంతా బాగా తీసుకొచ్చి మనం ఎంత డిస్టెన్స్ జెన్కోలున్నా మనమే అప్పు తీసుకోవాలి. దాన్ని మరి అటువంటి నైపుణ్యం కదా ఈ యొక్క ఇంజనీర్లు కానీ ఈ సంస్థలో పనిచేసే కార్మికులుగా జెన్కోలో ఉన్నారని సభంగా మీ అందరికి తెలియపరుస్తున్నా. మరొకటి మరి దామచర్లో అంతా పెద్ద ఎత్తున 4000 మెగావాట్లు నిర్మించే తలబెట్టిన ఏదైతే జెన్కో మన దాన్ని రామగుండం నిర్మించుకోలేమా, దాని అప్పులకు లేక డబ్బులు లేవని చెప్పి నాకు కాదు. అక్కడ ఏమైనా సింగరేణిలో డబ్బులు ఉన్నాయా అది కూడా బెడ తెచ్చుకోవాల్సిన అవసరమే. మనం కూడా అప్పు తెచ్చుకున్నా తీర్చే హక్కు దమ్ము ధైర్యం ఈ జెన్కో తీసుకుంది. నాయకత్వ జెన్కో పనిచేసే ఉంది. దీన్ని కాపాడుతుంటే మనం ఈ రోజు ఒకటి యొక్క పాల్వంచ అడనే కాదు, జెన్కో స్టేషన్ కానీ ఎస్పీడీసీఎల్ ఎన్పీసీ ట్రాన్స్పోర్ట్ సహాయ నిరాకరణ కార్యక్రమాలతో చేపట్టి అవసరం అనుకుంటే ఈ యొక్క జాబ్ నేను ఒక్కడే మీరు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తలేము. మీరు తీసుకున్న నిర్ణయాన్ని నియామకాలని తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొందో ఈ రోజు రాబోయే కాలంలో ఏదైతే జైపూర్ లో మన సింగరేణి నిర్మించే తలకి హౌస్ హౌసింగ్ ద్వారా ఇలా పనిచేసుకుంటుంది. మరి ఇక్కడ ఏదైతే రామగుండంలో జాయింట్ వెంచర్ కి తీసుకొని 50% యాజమాన్య సింగరేణి తీసుకొని మరి బానిస జరుపుకోవాలని చెప్పి ఈ సభంగా మీ అందరినీ గుర్తు చేయదాచుకున్నా. దీన్ని మనం వ్యతిరేకించాలి, మనం అంతా ఏకమత్యం కాదుకోవాలి. ఈ రోజు ఉద్యమంలో వ్యక్తులు మాట్లాడరు జెన్కో స్టేషన్ గురించే కాదు, ఇలా ఎంపీడీసీఎల్ ఎస్పీడీలో మహా ధర్నాలు బ్రహ్మాండంగా ఇలా డెమోన్స్ట్రేషన్ నడుస్తున్నాయి. కావాలంటే వాట్సాప్ చూడండి, పేపర్ చూడండి. టోటల్ గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ యొక్క జాగ్రత్త చెప్పి సహాయ నిరాకరణ రేపు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క
దాని విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ రాబోయే జనరేషన్ లో ఇప్పుడున్న వాళ్ళు ఇక్కడ ఉన్న ఇంజనీర్లు కానీ మన కార్మికులు కానీ తర్వాత ఉద్యోగులు కానీ ఆడిటర్లు కానీ అన్ని స్టేషన్లకు మీకు పరిచయం ఉన్న ఎస్పీటీసీలు ఎంపీటీసీలు అందరికీ మాట్లాడి ఒక ధర్నాలు కానీ నిరసన కానీ ఏ కార్యక్రమం చేపట్టినా అందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మనం చేస్తూ మరి యొక్క మీ అందరూ పాల్గొనడానికి అవకాశం వచ్చిన ఈ సమయాన్ని మాకు కేటాయించినందుకు మీ అందరికీ నేర్చుకుంటూ